నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నాయకులు మార్వాడి సుదర్శన్, దొమ్మటి బాబు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ కేంద్రంలో పద్మనాయక కళ్యాణ మండపం, వరలక్ష్మి గార్డెన్స్, ఈఎన్ గార్డెన్స్, స్వయం బ్యాంకెట్ హాల్, ఆర్ఎండ్బి బ్యాంక్వెట్ హాల్, రెడ్డి ఫంక్షన్ హాల్, శుభం గార్డెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ మరియు నగరంలో పలు హోటల్స్, క్రికెట్ నెట్స్, ట్రేడ్ లైసెన్సులు, పర్మిషన్లు లేకుండా విచ్చలవిడిగా వెలుస్తున్నా వీటిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి కారణం ఏమిటని, ఈ అధికారుల మౌనం వెనుక ఉన్నది అధికారుల అవినీత లేక రాజకీయ నాయకుల ఒత్తిడా అంటూ ప్రశ్నించారు. వీటి వల్ల ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి భారీగా గండిపడుతుందని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి వీటిపైన వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్, పర్మిషన్లు తీసుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గాంధీ సాక్షిగా కలెక్టరేట్ కరీంనగర్ స్మార్ట్ సిటీలో బెస్ట్ స్మార్ట్ సిటీ. మరి బెస్ట్ స్మార్ట్ సిటీలో ఉన్నంత వర్గం రాజకీయ వర్గానికి గులాంగిరి చేస్తున్న మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు అని నేను భావిస్తున్నాను. ఇచ్చలు విడిగా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. మరి ఇచ్చలు విడిగా ఫంక్షన్ హాల్స్కు మరి వారికి ఫైర్ సేఫ్టీ ఉందా? ఎక్కడా కూడా లేదు. అదే కాకుండా ట్రాఫిక్ వాళ్ళకు అంటే పార్కింగ్ గురించి ట్రాఫిక్ది ఏమన్నా ఉన్నాయా నిబంధనలు? ఎక్కడ కూడా ట్రాఫిక్ మన పార్కింగ్లు ప్లేసులు లేవు. మరి వీటి మీద ఎక్కడ కూడా వీళ్ళు ఆక్షేపణ చేశారా? మరి వీళ్ళకి ఏమైనా నోటీసులు పంపించారా? నోటీసు పంపిస్తే ఎంతో జిఎస్టీ అంటే ప్రభుత్వం యొక్క ట్యాక్స్ను ఎగరగొడుతున్నారు. మరి దీని మీద శ్రద్ధ వహించకపోవడం అంటే యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులతోటి కుమ్ముక్కైతున్నట్టుగా వారి యొక్క లాలూచులకు బాగుపడుతున్నట్టుగా కనబడుతుంది. మరి ఇలా ఏ ఫంక్షన్ హాల్స్ అయితే ఉన్నాయో ఫంక్షన్ హాల్లోనే ఎక్కువ శాతము దాదాపు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే కొనసాగుతున్నాయి. మరి మున్సిపల్ అధికారులు, విజిలెన్స్ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. తర్వాత బంకెట్ హాల్స్, తర్వాత ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న మినీ ఫంక్షన్ హాల్స్, దాంతోపాటు అక్కడ చిన్న చిన్న రూమ్లు నడుస్తున్నాయి. అలా ఎక్కువ శాతం లార్జ్గా లేని ఈ కొత్త లార్జ్గా ఏసీ తోటి నడుస్తున్న దాంట్లో అక్రమాలు కొనసాగుతున్నాయి. ఎక్కడి నుంచో అమ్మాయిలను తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచో వాళ్ళు ఆ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దాని మీద కూడా పోలీస్ నిఘా అన్నది జరగాలి. ఎందుకంటే మనం గతంలోనే చూసాము, ఒక ఫంక్షన్ హాల్లో ఒక అవుట్ సోర్స్లో ఉన్న కరీంనగర్ బయట ఉన్న దాంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అంటే ఇలాంటి మర్డర్లు లేకుంటే అక్కడ ఎక్కువగా డీల్స్ కొనసాగుతున్నాయి, ఆ సంఘిక వ్యవహారాలు కొనసాగుతున్నాయి. దీని మీద దృష్టి పెట్టాలంటే మొట్టమొదటిగా ఏవైతే ఫంక్షన్ హాల్ ఉన్నాయో లేకుంటే బంకెట్స్ హాల్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క లిస్టు శ్వేతపత్రం అనేది మన దగ్గర ఉండాలి. దాంతోపాటు వారికి లైసెన్స్ ఉన్నదా లేదా, ఆ లైసెన్స్ ఉన్నదాన్నే చూడాలి, లేని దాని మీద అంకుశం ఎత్తాలన్నదే దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేని, ఫైర్ సేఫ్టీ లేని దాని మీద చర్యలు తీసుకోవాలి. అందులో వరలక్ష్మి గార్డెన్ అని ఉంటుంది, అదే కాకుండా ఈఎన్ గార్డెన్ అని ఉన్నది, అదే శుభం గార్డెన్ అని ఉన్నది, రాజశ్రీ కన్వెన్షన్ హాల్ ఉన్నది. చిన్నగా ఉదాహరణ చెప్తున్నాను, స్వయం బ్యాంకెట్ హాల్ ఉన్నది, ఆర్ఎండ్బి బ్యాంకెట్ హాల్, అదే కాకుండా రెడ్డి ఫంక్షన్ హాల్. ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ వీటిలకే ట్రేడ్ లైసెన్స్ లేవు. మరి సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ మరి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కొనసాగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీటి మీద తనిఖీ అండ్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ ప్రస్తుత విలీన గ్రామం మరియు మున్సిపాలిటీ మా బొమ్మగల్ 5, 6, 34 డివిజన్లలో విచ్చలవిడిగా అక్రమ ఫంక్షన్ హాళ్ళు మరియు అక్రమ క్రికెట్ స్టేడియంలు, అక్రమ హోటళ్ళు, దాబాలు కోకొల్లలుగా వెలుస్తున్నాయి. ఇన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్న కరీంనగర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది చూసి చూడనట్టు, తెలిసి తెలియనట్టు నటిస్తూ పదుల సంఖ్యలో వీటిపైన ఫిర్యాదులు చేసినా కూడా విచారణకు నోసుకోకుండా మున్సిపల్ శాఖకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం గండిపడుతున్నా కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది
అక్రమ నిర్మాణాల యాజమాన్యాలతోని, ఫంక్షనాల యాజమాన్యాలతోని, క్రికెట్ స్టేడియంల యాజమాన్యాలతోని, హోటళ్ళ దాబాల యాజమాన్యాలతోని కుమ్మక్కై వారితోని ఎలాంటి చర్యలు తీసుకోకుండా పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా కూడా మూలన పడేస్తూ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటలేరంటే ఇది మున్సిపల్ కమిషనర్ గారికి అవినీతి తెలిసి జరుగుతుందా, లేకపోతే తెలియక జరుగుతుందా, లేకపోతే ఇద్దరు కలిసి రాష్ట్ర ఖజానాకు, మున్సిపల్ ఖజానాకు గండి కొడుతుర్రా అనేది మా బొమ్మకల్ గ్రామస్తుల మరియు 5, 6, 34 డివిజన్ల ఆవేదన. అంతేకాదు ఇటు విషయంపై గతంలో ఇచ్చిన ఫిర్యాదులు దాదాపు ఒక 20-30 ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక 100 రూపాయలు కూడా రికవరీ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఫిర్యాదు వచ్చినప్పుడు ఓ నెల 2 నెలలు కాలయాపన చేసుడు, వాళ్ళకు నోటీసులు ఇచ్చుడు, ఆ తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకున్నాడు, వాళ్ళతో రాజీ కుదుర్చుకున్నాడు, సెటిల్మెంట్ చేసుకొని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కాలం వెళ్ళబుస్తున్నారు. ఈ విషయం పై అధికారులకు తెలిసినా కూడా చూసి చూడనట్టు కొన్ని రాజకీయాల ఒత్తిళ్లకు తలొగ్గినట్టు నటిస్తూ రాష్ట్ర మున్సిపల్ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే కళ్ళు తెరిచి అక్రమ ఫంక్షనాల యాజమాన్యాలపై, అక్రమ క్రికెట్ స్టేడియంల, హోటళ్ళ దాబాల యాజమాన్యాలకు వెంటనే సీరియస్గా నోటీస్ 1, 2, 3 జారీ చేసి ఆ పైన శాఖపరమైన చర్యలు తీసుకుంటూ కరీంనగర్ మున్సిపల్ శాఖకు రావాల్సిన పూర్తి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని రికవరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిని మూసివేసి నిబంధనలకు అనుకూలంగా నడుస్తున్న వాటిని ఎంక్వైరీ చేసి మున్సిపల్ శాఖ ఆదాయాన్ని అభివృద్ధి చేయగలరని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాము. నా పేరు దొమ్మడి బాబు, యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ, కరీంనగర్.